హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. క్యాక్టస్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్ రోల్స్ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతా అండ్ అప్పుడు ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి క్యాక్టస్ అనమాట. అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్ రోల్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అనమాట. సో చక్కగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకునే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మీకు 4 to 5 lakh పర్ యానం అయితే మీకు శాలరీ రావడం జరుగుతుంది. అంటే అప్ టు మీకు 40,000 వరకు మీకు శాలరీ అనేది పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది అనమాట. సో మంచి ఆపర్చునిటీ, సో జెన్యూన్ కంపెనీ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. కేటగిరీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అలాగే ఆపరేషన్స్ అనమాట. లొకేషన్ వచ్చేసి ఇండియా లొకేషన్, పాన్ ఇండియా లొకేషన్స్లో మీకు పాన్ ఇండియా లొకేషన్స్ నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్కి. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ టైప్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రిమోట్ పొజిషన్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓవర్ వ్యూ కనుక చూసుకుంటే క్యాక్టస్ ఈజ్ ఎ రిమోట్ ఫస్ట్ ఆర్గనైజేషన్ అండ్ వి ఎంబ్రేస్ అండ్ ఎక్సలరేట్ ఫ్రమ్ ఎనీవేర్ కల్చర్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫస్ట్ రిమోట్ పొజిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్ ఎలివేటింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్టెప్ ఇన్ టు ద రోల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఇట్ ఈస్ ది వర్డ్స్ ఫ్రమ్ ఫోర్మోస్ట్ అకాడమిక్ పబ్లికేషన్స్ సొల్యూషన్ అనమాట. పార్ట్నర్ ఆఫ్ 18 years ఈజ్ సీకింగ్ కమిటెడ్ ఇండివిజువల్ ప్రిపేర్డ్. సో మీకు వచ్చేసి ఈ యొక్క షిఫ్ట్లు అయితే ఉంటాయన్నమాట. సో 9 hour షిఫ్ట్ అయితే ఉంటుంది. వీక్లో 5 days. సో వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే రెస్పాండ్ ప్రాంప్ట్లీ ఇన్బౌండ్ కస్టమర్ రిక్వెస్ట్ వయా ఈమెయిల్ అండ్ అలాగే సిఆర్ఎం. సో మీరు వచ్చేసి ఇన్బౌండ్ అంటే వచ్చిన రిక్వెస్ట్ని, కస్టమర్స్ నుండి వచ్చిన రిక్వెస్ట్ని మీరు వచ్చేసి ఈ యొక్క మెయిల్స్ ద్వారా అండ్ అలాగే సిఆర్ఎం ద్వారా రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కంప్లీట్ వర్క్ ఏంటని మీకు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత సో వాళ్ళు కంపెనీ వాళ్ళు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో అవుట్లైన్కి అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఓనర్షిప్ ఆఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ దేర్ డెసిషన్స్ బై రిన్యూ అండ్ అలాగే ఎక్స్పెండ్ సర్వీసెస్ అనమాట. ఎగ్జిబిట్ స్ట్రాంగ్ టీమ్ వర్క్ అండ్ అలాగే పంక్చువాలిటీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి డీప్లీ అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్. సో కస్టమర్స్కి ఏం అవసరం, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ అలాగే వాళ్ళకు బెస్ట్ సూటబుల్ ప్రైస్ అండ్ అలాగే యొక్క కంపెనీకి సర్వీసెస్ గురించి అలాగే ప్రైసెస్ గురించి మీరు కంప్లీట్గా చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో డెలివరీ ఆప్షన్స్ ఫ్రమ్ ది అవుట్ సెట్స్ అనమాట. రెస్పాండ్ టు ఇన్బౌండ్ సపోర్ట్ టికెట్స్ అలాగే ఎన్షూరింగ్ కస్టమర్ రిసీవ్ టైమ్లీ అండ్ అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రిడ్యూస్ ఫ్రిక్షన్ వైల్ యూజింగ్ ది సర్వీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమైజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ త్రూ యాక్యురేట్ అండ్ అలాగే టైమ్లీ రెజల్యూషన్ మీటింగ్ ద ఎక్సీడింగ్ స్టేట్స్ ఎస్ఎల్ఎస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంటిసిపేట్ కస్టమర్ నీడ్స్ అలాగే ప్రాబ్లమ్ బిఫోర్ దే సర్ఫేస్, డెవలప్ డీప్ కస్టమర్ ఇంట్యూషన్ టు ఎంపవర్ అవర్ కస్టమర్స్ టు అచీవ్ దేర్ గోల్స్ అనమాట. ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ ఆల్ అవర్ టికెట్స్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్స్ టు క్యారీ రిగార్డింగ్ ఎడిటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అండ్ నెక్స్ట్ పబ్లికేషన్ సపోర్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ అలాగే ఎస్కలేట్ కాంప్లెక్స్ ఇష్యూస్ వెన్ అప్రోప్రియేట్ అనమాట. సో మీరు వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు అండ్ అలాగే ప్రీ రిక్విటైజ్ కనుక చూసుకుంటే హ్యావ్ ఎక్సలెంట్ మీకు స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో చదవడం, రాయడం, మాట్లాడడం చక్కగా వచ్చి ఉండాలన్నమాట. అది వచ్చేసి కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ. అదర్ లాంగ్వేజెస్ ఆర్ వెల్కమ్ అనమాట. సో ఇంగ్లీష్ కాకుండా మీకు వేరే లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ లేకపోతే మీరు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీసెస్ ప్రిఫర్డ్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ముందుగా ఇవ్వడం జరుగుతుంది. హ్యావ్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ అండ్ కస్టమర్ ఫస్ట్ మైండ్ సెట్ అనమాట. సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. యూ ఎంజాయ్ హెల్పింగ్ యూజింగ్ యువర్ కమ్యూనికేషన్ పర్సుయేషన్ అండ్ అలాగే పీపుల్ స్కిల్స్ టు అచీవ్ ఆపరేషనల్ అండ్ అలాగే టీమ్ రిజల్ట్ అనమాట. హ్యావ్ ఎ కొలాబరేటివ్ వర్కింగ్ స్పిరిట్ కెన్ వర్క్ సీమ్లెస్లీ అక్రాస్ టీమ్ అండ్ అలాగే ఫంక్షనల్ టు రిజల్వ్ స్టిక్కీ సిచ్యుయేషన్స్ అనమాట. హ్యావ్ ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అక్సలరేటింగ్ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట. సో మీరు ఎక్కడి నుండైనా వర్క్ అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ అలాగే మినిమల్ సూపర్విజన్ షోయింగ్ స్ట్రాంగ్ ఎబిలిటీ టు ఆర్గనైజ్ ప్రియారిటైజ్ అండ్ డెలివర్స్ రిజల్ట్స్ ఇండిపెండెంట్లీ అనమాట. సో ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ ఉండాల్సి ఉంటుంది. డాక్యుమెంటింగ్ వర్క్ దట్ బ్రింగ్ ఎవ్రీ వన్ ఆన్ ద సేమ్ పేజ్ అనమాట. మెచ్యూరిటీ టు చూస్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ అలాగే అసింక్రోనస్ కొలాబరేషన్ అనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు వర్క్ ఏం చేయాలనేది మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు లాస్ట్లో అప్లై అని ఉంటుంది రెడ్ కలర్లో. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో మీ యొక్క ఈమెయిల్ని ఎంటర్ చేసేసి ఐ యాక్సెప్ట్ మీద ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈమెయిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసి ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. సో చూడొచ్చు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీ యొక్క రెజ్యూమ్ని లేటెస్ట్ రెజ్యూమ్ని ఇక్కడ గూగుల్ డ్రైవ్ నుండి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గూగుల్ డ్రైవ్ లేదంటే డ్రాప్ బాక్స్. సో ఈ యొక్క ఆప్షన్స్ నుండి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఏ లాగిన్ టు యాక్సెస్ యువర్ అప్లికేషన్. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఇవ్వద్దండి. కొత్తగా న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసేయండి. క్రియేట్ చేసుకుని ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత సో మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా సెలెక్ట్ యువర్ సిటీ. మీరు మీ యొక్క సిటీని సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ అండ్ అలాగే మీ యొక్క అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. హైయెస్ట్ డిగ్రీ ఏది ఉందో, బ్యాచిలర్స్ డిగ్రీనా, మాస్టర్సా, డాక్టరేటా, పోస్ట్ డాక్టరేట్, అదర్. సో అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇఫ్ యూ సెలెక్టెడ్ అదర్ యాజ్ హైయెస్ట్ డిగ్రీ ప్లీజ్ ఎంటర్ డీటెయిల్స్. సో హైయెస్ట్ డిగ్రీ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టు దాని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఉంది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక సో వాళ్ళు అడిగిన స్కిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి అప్డేట్ అయితే చేయండి మీ యొక్క రెజ్యూమ్ని. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక వాళ్ళే మిమ్మల్ని త్రూ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.